ఇంతకాలం నాతో ఉన్నాడు, లేనిపోని కండిషన్స్ అన్ని పెట్టి, లేనిపోని రూల్స్ అన్ని పెట్టి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని ఇంతకాలం నన్ను వేపించుకొని తిన్నాడనే కూతురు కొడుకు అనుకుంటాను. తల్లిదండ్రులు అనుకుంటే ఇన్ని కన్నాం, పెంచాం, పెద్ద చేస్తాం, ఇంక వీడి కోసం ఏం చేయగలుగుతాం, ఉన్న ఆస్తులు అమ్మేస్తే మేము అడుక్కు తినాలేమోనని వాడు చావు కన్ను వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ సమయంలో దేవుడిని దగ్గరికి వేస్తారు. ఆ ఊర్లో పట్టడానికి మనం రెక్కలు చాచుకుని ఎగురుతున్నాం. మేము ఆలోచించాలి. నీకోసం ఎవడో ఒకడు చిన్న వలేస్తాడు, చిన్నగా ఆహారం పడేస్తాడు, చిన్న ఆశ చూపిస్తాడు, చిన్నగా పాపాన్ని రుచి చూపిస్తాడు. చాలా రుచిగా ఉంటుంది. పాపంలో పడ్డవాడిని నిపించేటువంటి వాడు ఎవడు ఉంటాడు? ఎందుకంటే ఆ పాపం పచ్చగానే ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. దేవుడు పెట్టే ఆహారం ఎలాగుంటుంది? చేదుగా ఉంటుంది. అది నువ్వు తినలేవు. తిన్నావా అది నీ జివ్వకు మధురం, నీ మంచి ఆరోగ్యం